బెడ్ సీన్లు కొన్ని ఉంటాయి కదా, సో అవి లైవ్ లో చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మీకు? డైరెక్ట్ చెప్తుంటే నాగే సింగిల్ ఉంటారు అనుకున్నా తెలిసి కదా. ఎప్పుడైనా సింగిల్ ఉన్నప్పుడు ఏదన్నా పిచ్చి పిచ్చి థాట్స్ వస్తే ఏం చేస్తాను అంటే నాకు తెలీదు. మీకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి కదా? నాకు బాయ్ ఫ్రెండ్ అయితే లేరండి, ఐఎమ్ సింగిల్. నాకు కూడా లేరు. మరి మీరు బానే ఉన్నారు? నిజంగా బాగున్నా? బాగున్నారు. పెళ్ళి అయితే ఆలోచించాలి. నిజంగా నేను నచ్చిన అంటే నాకు ఒక హగ్ ఇస్తే నేను నచ్చిన అని చెప్పి నేను అనుకుంటా. ఓకే అండి, ఇస్తాను. నిజంగా ఇస్తారా? ఇస్తాను. ఫస్ట్ సెట్ చేసుకున్నాను లైఫ్ లో. ఏంటండి రియల్ అయితే ఫస్ట్ కిస్ అంటే అస్సలు ఇష్టం లేదు. క్యాలరీస్ బర్న్ అయితే కదా. ఎప్పుడు పెట్టుకోలే బనానా నోట్లో? పెట్టుకున్నాను. అంటే బనానాలు 2 టైప్ ఉంటాయి కదా, కొంచెం కచ్చి బనానాలు కూడా ఉంటాయి కాబట్టి నేను ఇంకొక టాటో నీ బాడీ పైన ఉంది. ఆ టాటో ఎక్కడ ఉందో నాకు తెలుసు అది. ఓకే, సో చాలా ప్రపోజల్స్ వచ్చాయని చెప్పినావు కాబట్టి అందులో గుర్తుండిపోయే ప్రపోజల్ అయితే మేబీ ఉండే ఉంటది. ఫస్ట్ లో ఉంది కానీ బ్రేకప్ అయింది. లేకుంటే ఇంకా సీరియల్ అవకాశం ఇప్పిస్తా అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, నిజంగా ఉన్నాయి. నాకేమిస్తావు? ఫస్ట్ మీరు మోడలింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి సో అక్కడ కూడా కమిట్మెంట్స్ జరుగుతాయి. వేరే పర్సన్ చేయాలి, ఇలా ఉండాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో చూడ్డానికి బుట్ట బొమ్మ, అలాగే చాలా అందంగా నాకు కనిపిస్తుంది. సో తను ఒక సీరియల్ యాక్టర్, దాంతోపాటు కూడా తను ఒక మోడల్ అనమాట. సో కొన్ని సినిమాస్లో కూడా తను నటిస్తుంది. సో సక్సెస్ఫుల్గా తన లైఫ్ అయితే ముంగడికి తీసుకెళ్తుంది. సో తను ఎవరో కాదు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా దివ్యశ్రీ అనమాట. సో మన ముంగడు తన మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో చాలా వైబ్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అవునండి కదా. సినిమాల తర్వాత సినిమా, సో నెక్స్ట్ విశ్వక్సేన్తో రాబోతుంది లైలా మూవీ. ఎస్, ఎలా ఉండబోతుంది అంటారు సినిమా? సినిమా అయితే సూపర్ ఉంటదండి. తను లేడీ గెటప్ వేశారు కదా, నేనైతే సూపర్ బొమ్మ, బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాను. మీరు బొమ్మ అదృష్టం నాకు తెలుసు, కానీ సినిమా అంటున్నాను నేను. సినిమా గురించే నేను చెప్తున్నాను. నేను మీ గురించి చెప్తున్నారేమో అని చెప్పి అనుకున్నా. మోడల్ గా లైఫ్ స్టార్ట్ చేసినారు, సో ఇండస్ట్రీ వైపు వెళ్తున్నారు. ఎలా ఉండే మోడలింగ్ ఫీల్డ్ నుంచి ఇప్పుడు ఆ ఇండస్ట్రీ ఫీల్డ్ కి వచ్చారు. సో ఎలా ఉంది ఆ డిఫరెన్స్? ఎలా ఉంది డిఫరెన్స్ అంటే ఏం లేదండి, మోడలింగ్ అంటే ర్యాంప్ వాక్ కదా. సో దాని నుంచి మనము మోర్ ఆఫర్స్ వస్తాయి. సో ఇండస్ట్రీకి వెళ్తాము, సో మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. దానికోసం నేను ఒక మోడల్ని అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నా. ఆ మోడల్ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బాగా వినిపిస్తుంది, ప్రతి ఒక్కరు మోడల్ మోడల్ అని పేరు పెట్టుకున్నారు. విన్నారా అది ఎప్పుడైనా? విన్నాను, మోడల్ సూపర్ మోడల్. విన్నారా? మీరు ప్రొఫెషనల్ మోడల్. సో ఇప్పుడు బయట చాలా మంది ఆ మోడల్ ఈ మోడల్ అని చెప్పుకుంటా ఆ మోడల్ కున్న అర్థాన్ని ఇంకో రకంగా చూపిస్తున్నారు బయట. అది విన్నప్పుడు మీకేమనిపిస్తూ ఉంటది? నాకైతే అసలు చాలా కోపం వస్తుంది. అలా చెప్పుకోవటం కరెక్ట్ కాదు కదా. ఆ మోడల్ కున్న నేమ్ కూడా పోతుంది వాళ్ళ వల్ల. ఓకే, ఎంతమంది మోడల్ చూసారు మీరు ఇన్స్టాగ్రామ్ లో? నేనే పెద్ద మోడల్ని. మీరు మోడల్ అని మాకు తెలుసు. అంటే ఇంకా మోడల్ ఉన్నారు, సిద్దిపేట మోడల్ అని, ఉప్పల్ మోడల్ అని చెప్పి, సికింద్రాబాద్ మోడల్ అని చెప్పి అట్లా అంటున్నాను నేను అంతగా ఎక్కువ చూడను. అది ఇప్పటిదాకా పాట పాడి కదా మోడల్ మోడల్ అని. అవును, ఒకసారి పాడారా? మోడల్ సూపర్ మోడల్. ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయితే చూసినట్టున్నారు. అవును, అప్పుడెప్పుడు చూసాను, గుర్తులేదు. ఓకే, సో బోత్ ఫీల్డ్ లా సో ఫస్ట్ నేను ఓపెన్ గా అడుగుతున్నా. ఇంకోటి, ప్రతిదీ నాకు ఓపెన్ హార్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, పక్కా అంటారు. ఎలాంటివి మీరు దాచిపెట్టొద్దు. ఓకే ఓకే, సో ఫస్ట్ మీరు మోడలింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి సో అక్కడ కూడా కమిట్మెంట్స్ జరుగుతాయి. ఏదైనా షోకి వెళ్ళినప్పుడు కానీ, ఫోటోషూట్ యాడ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కొన్ని కమిట్మెంట్స్ జరుగుతాయి అని చెప్పి నేను విన్నా. మరి కమిట్మెంట్ అనేది రాంగ్ అండి. అవి అన్ని చోట్ల జరగవు. కమిట్మెంట్ అనేది ఒక అమ్మాయి అందంగా కనిపిస్తే ఆ అమ్మాయిని అడుగుదాం అనే థాట్ అయితే ఉండదు. పబ్లిక్ ఉంటారు, జనాలు ఉంటారు, సో షూట్ జరుగుతుంది, అసిస్టెంట్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. అది ఎలా అడుగుతారండి చెప్పండి?
అవైతే జరగవు. మేబీ ఎక్కడో కొన్ని చోట్ల జరగవచ్చు. ఆ మేబీలో మీరు ఉన్నారా? నేనైతే లేను, ఇప్పుడు నిజం చెప్పాలి, నిజంగా లేను. కమిట్మెంట్ లేకుండానే నేను వచ్చేసాను ఇండస్ట్రీకి. అంటే అంటూ ఉంటారు కమిట్మెంట్స్ ఉంటేనే లైఫ్ లో ఎదుగుతాం, లైక్ సినీ ఇండస్ట్రీ కానీ లేకుంటే ఈ మోడలింగ్ ఫీల్డ్ లో కానీ కమిట్మెంట్స్ జరిగిన తర్వాతనే వాళ్ళకి ఒక మంచి ఫేమ్ వస్తుంది అని చెప్పి కూడా వింటూ ఉంటాం మనం. మరి వింటున్నాము, కానీ అదంతా రాంగ్. రాంగ్ అంటే నాకైతే అలాంటిది జరగలేదు ఇంకా. సో ఇప్పటి వరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, నేనైతే చెప్పలేను. ఓకే, మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇండస్ట్రీని అయితే తప్పు పట్టొద్దు అది. ఎందుకంటే మీరు ఆ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి తప్పు పట్టొద్దు అంటున్నారు. అవును. ఓకే, సో ఈ సినీ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది మీరు చేసిన క్యారెక్టర్లు కానీ? సో కొంచెం బోల్డ్నెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మొన్న వచ్చిన మీ సినిమా కూడా Jan 31st రిలీజ్ అయిన సినిమా నేను చూసిన, షాక్ అయిపోయినా. ఆ బెడ్ సీన్ లేని, దాని తర్వాత రొమాంటిక్ సీన్ లేని, మిమ్మల్ని చూస్తూ ఉంటే టెటో అవుతుందంట జనాలకు. మరి నాకు చెప్తున్నారు, నేను సినిమాకి వెళ్ళినప్పుడు మా వాళ్ళు చెప్తున్నారు, ఎవర్రా ఆయన ఈ ఫిగర్ ఎట్లుందని చెప్పి అంటున్నారు. మరి వాళ్ళు అది మా డైరెక్టర్ గారండి, అంత తన వల్లే వచ్చింది నాకు ఆ క్యారెక్టర్. ఓకే, ఎలా రియల్ గా ఆడిషన్ కి వెళ్ళాను. సో ఆ క్యారెక్టర్ అయితే మదర్ క్యారెక్టర్. అప్పుడైతే కొంచెం చబ్బిగా ఉన్నాను. సో మదర్ క్యారెక్టర్ కి ఇంకా ఆంటీ లుక్ రావాలి. సో దానికోసం నేను ఫుడ్ ఎక్కువ తీసుకొని ఒక 3 months అయితే కష్టపడ్డాను. సో ఆంటీ లుక్ వచ్చింది. సో క్యారెక్టర్ చేశాను. మదర్ క్యారెక్టర్ అయినా అందరూ అన్నారు కూడా, నువ్వేంటి మదర్ ఏంటి. నేనే షాక్ అవుతున్నా. అయితే నాకు ఆ క్యారెక్టర్ అయితే నచ్చింది. సో సెంటిమెంట్ అండి, మదర్ సెంటిమెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, బోల్డ్ సీన్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా ఆ బోల్డ్ సీన్స్ చేసినప్పుడు మీకేం అనిపించలేదు? అరే చూస్తారు కొన్ని కోట్ల మంది జనాలు మా వీడియోస్ చూస్తారు, ఇలాంటి సీన్స్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి అలాంటి థాట్స్ ఎప్పుడు రాలేదు మీకు? రాలేదండి. ఒక ఆర్టిస్ట్ ఏ క్యారెక్టర్ అయినా చేయగలగాలి, అప్పుడే కదా ఆర్టిస్ట్ అవుతారు. సో అంటే కొంతమంది అలాంటి క్యారెక్టర్స్ ఒప్పుకోరు కదా, మీరు అలా నేను ఏ క్యారెక్టర్ అయినా చేస్తానండి. ఏ క్యారెక్టర్? అడుక్కునే వేషం వచ్చినా చేస్తాను నేను. ఎందుకు అలా, ఎందుకు అంత గట్టి ఫిక్స్ అయినా? ఎందుకు అలా అంటే నాకు యాక్టింగ్ అంటే అంత పిచ్చి, ప్యాషన్. అందుకే నేను ఏ క్యారెక్టర్ వదులుకోను. ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అయితే నేను పక్కా చేసుకుంటాను, దానివల్ల నాకు ఫేమ్ వస్తుంది. అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే నేను చేస్తా పక్కా. సో మొన్న వచ్చిన మీ సినిమాలో కూడా కొన్ని సీన్లు కట్ అయినాయని చెప్పి నేను విన్నా. బీభత్సంగా రొమాంటిక్ సీన్, బీభత్సంగా వైరల్ అయ్యే సీన్స్ కూడా అందులో ఉన్నాయి, బట్ సెన్సార్ దాన్ని కట్ చేసిందని చెప్పి నేను విన్నా. అవునండి, నేను డిసప్పాయింట్ అయ్యాను. నా సీన్సే డిలీట్ చేసేసారు. అందులో ముఖ్యంగా బెడ్ సీన్ కూడా తీసేసారంట. అవును. ఫీల్ అయినావా? చాలా ఫీల్ అయ్యాను, అదే కదా మెయిన్ కంటెంట్. సో అది డిలీట్ చేసేలేకే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఏడ్చాను. ఏడ్చాను. నన్ను నేను ఫస్ట్ ఫిల్మ్ అండి ఇది, మహేష్ మూవీ. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోబోతున్నాను కదా, సో నా సీన్సే డిలీట్ చేస్తే బాధ ఉంటుంది కదా. అంటే అనుకున్నావా అరే అంత దరిద్రమైన సీన్ నేను చేశానేమో, నేను అస్సలు అందుకోసమే సెన్సార్ లో ఆ సీన్ కట్ చేసేమో అని చెప్పి అనుకోవచ్చు కదా? లేదు లేదు, అంటే లైవ్ లో మీరు షూట్ చేశారు కాబట్టి చాలా మంది జనాలకు తెలియదు ఆ రొమాంటిక్ సీన్ కానీ బెడ్ పైన పడుకున్న సీన్లు కొన్ని ఉంటాయి కదా. సో అవి లైవ్ లో చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మీకు? ఎక్స్పీరియన్స్ అంటే అదేం ఉండదండి, డైరెక్టర్ చెప్తారు. అంటే అక్కడ రియాలిటీని మనం యాక్టింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి చేయాలి కదా. సో అక్కడ నేనే ఉన్నానని చెప్పి చేయాలి. ఇబ్బంది పడలేదు అంటే? ఆ సీన్స్ అంటే కొంచెం ఇబ్బంది, వేరే పర్సన్ ని టచ్ చేయాలి, ఇలా ఉండాలి, పైన ఉంటారు. సో అన్కంఫర్టబుల్ అయినా కూడా అంటే కొన్ని మేము ఏమనుకుంటాం అంటే కొన్ని లైక్ ఏదైనా పెట్టి నార్మల్ కవర్ చేస్తే, లైక్ సీన్ చూస్తాం బెలూన్ పెట్టి ఆ ఇద్దరు లిప్ లాక్ ఇస్తే బెలూన్ తీసేసిన తర్వాత ఎడిటింగ్ లో ఇద్దరు లిప్ కిస్లు అలాంటివి ఉంటాయి కదా. సో అలాంటివి ఏమైనా ఆర్టిఫిషియల్ గా వాడతారా లేకపోతే న్యాచురల్ వాడతారండి? న్యాచురల్లే, ఇద్దరు ఉంటారు. బాడీ టచ్ అవుతుంది, హ్యాండ్ టచ్ అవుతుంది, ఫేస్ టు ఫేస్. ఇలాగా బెలూన్స్ ఇవన్నీ కవర్ చేయడం ఉండదు, డైరెక్ట్ చెప్తుంటే నాగేలా అనిపిస్తుంది అది. అంటే మీరు అవి ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు నిజంగా ఇప్పుడు ఓపెన్ అడుగుతున్న క్వశ్చన్, రియల్ గా మూడు వస్తే ఏం చేస్తారు? నాకు తెలియదండి, సింగిల్. అంటే అలాంటి సీన్లు చేస్తే ఎప్పుడెప్పుడైనా నార్మల్ ఒక టెంప్టేషన్ అంటూ ఉంటది కాబట్టి, సో ఆ సీన్లు చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు రియల్ గా ఆ టెంప్టేషన్ ఫీల్ ఎప్పుడైనా అయినారా? నేను అవ్వలేదు, నిజం చెప్పండి. నిజంగా అవ్వలేదండి, నాకు ఆ థాట్స్ ఎప్పుడు రాలేదు. సరే, ఆ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది, సో బాగా నడుస్తుంది థియేటర్లో. ఆ సినిమా చూసిన మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ లేకుంటే నీకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా కాల్ చేశారు ఏంటి ఇలాంటి సీన్స్ చేసావని, ఎవరైనా మీతో మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యారండి, ఇలా చేసావు నువ్వు, ఆ క్యారెక్టర్ ఎందుకు చేసావు, ఈ క్యారెక్టర్ ఎందుకు చేసావు, ఇలాగైతే ఎవరు నన్ను క్వశ్చన్ చేయలేదు.
వాళ్ళైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను బిగ్ స్క్రీన్ మీద కనిపించాను కదా ఫస్ట్ ఫిల్మ్, ఒక లీడ్, ఒక హీరోయిన్ గా. సో ఐఎమ్ సో హ్యాపీ, మా ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ. చాలా హ్యాపీ. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? శ్రీకాకుళం. ఓకే, అక్కడ నుంచి కొడితే ఇక్కడ పడ్డు. అవును. ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా కూడా అయిపోయినావు. సీరియల్ కూడా మీరు 2 సీరియల్ ఉన్నట్టున్నారు కదా, మా టీవీలో ఒకటి, జీ తెలుగులో ఒకటి. అవును. ఓకే, అదే అవకాశం ఎలా వచ్చింది? అది కూడా కో డైరెక్టర్ ద్వారా వచ్చిందండి నాకు. సో మనవరాలు క్యారెక్టర్ చేశాను, ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్. అక్కడ నుంచి వచ్చింది. ఓకే, ఎందుకు అంత ఇష్టము, అంత ఇంట్రెస్ట్ సినిమాస్ అంటే, అంత పిచ్చి, అంత ప్యాషన్ ఎందుకోసం అంటే ఏం చెప్తాను? ఎందుకు అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను టీవీలో చూస్తున్నప్పుడు హీరోయిన్ లాగా నేను ఉండాలి, అలాగా నేను అందంగా ఉండాలి, ఇంకా రెడీ అవ్వాలి, అలా యాక్టింగ్ చేయాలి. సో ఇలా టీవీ నుంచే చూస్తూ 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 అలాగే ఇంట్రెస్ట్ పెరిగింది నాకు. ఓకే, ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండే? ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇండస్ట్రీ వైపు వెళ్తుందంటే కూడా ఏ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఆ బోల్డ్ సీన్స్ ఉంటాయి, అవి చూపించాల్సి కొన్ని ఉంటాయి కాబట్టి, కొన్ని పద్ధతిగా కూడా ఉంటాయి, కానీ కొన్ని ఉంటాయి. ఇండస్ట్రీ అంటే కొంచెం భయపడతారు బయట. అలాంటిది మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు నువ్వు ఇండస్ట్రీ వైపు వెళ్తున్నావు అంటే? నేను ఏది అడిగినా కాదనరండి మా పేరెంట్స్. నేనైతే నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. సో మా నాన్నగారు ఏది చెప్తే అది, నా మాట వింటారు, తన మాట నేను వింటాను. సో నాకు ఇది ఇంట్రెస్ట్. నేను ఇండస్ట్రీ, అవును, నేను ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాను. సో అక్కడ ఇలా ఉంటుందని నేనే చెప్పాను, ఇలా ఇలా ఉంటుంది అని చెప్పాను. అన్ని చెప్పుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇంకా హైదరాబాద్కి వచ్చాను. నేను ట్రైల్స్ చేశాను. సో ఇప్పుడు చేస్తున్నాను, చేశాను. ఐఎమ్ హ్యాపీ. నాన్న ఎప్పుడైనా నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు, నాన్న బయట తిరుగుతాడు కాబట్టి, సో నీ కూతురు ఇలాంటి సీన్స్ చేస్తుంది, సో నీ కూతురు అలాంటి బట్టలు వేస్తుంది ఏంటి అలా రెడీ అయిందని చెప్పి కూడా ఎప్పుడైనా అలా బాధపడ్డ రోజులు చూసావా మీ నాన్న? చూసాను, చాలా మంది అడుగుతున్నారు, ఇప్పటికీ అడుగుతున్నారు. సో ఇండస్ట్రీ అంటేనే మోడల్ ప్రపంచం కదా. సో ఫ్యాషన్, ఎవ్రీథింగ్ మనకి నచ్చినట్లు మనం ఉంటాం. సో నా వల్ల నాన్నగారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఇంటి పక్కన వాళ్ళు, రోడ్డు మీద అందరు అడుగుతూనే ఉన్నారు. నా వల్ల నాన్నగారు చాలా బాధపడ్డారు. అయినా కానీ ఆ పట్టుదల వదిలిపెట్టలే అంటారు? లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఓకే, ప్రూవ్ చేసుకున్న తర్వాత ఎవరైతే మీ నాన్న అన్నారో సో వాళ్ళందరికీ అర్థమైపోతుంది. అవును. ఓకే, సో ఇప్పుడు మీ రియల్ లైఫ్లోకి వస్తే, నేను ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి కదా? నాకు బాయ్ ఫ్రెండ్ అయితే లేరండి, ఐఎమ్ సింగిల్. ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా నేను సింగిలే. నిజంగా లేరు? నిజంగా లేరు. ఓకే, నాకు కూడా లేరు మరి. అంటే నాకు నిజంగా డౌట్ ఇది. చాలా మంది ఇంటర్వ్యూ చేసినా కానీ ఆన్ స్క్రీన్ కి వస్తే నిజంగానే రిలేషన్ లేరు అంటారు, బట్ ఆఫ్ స్క్రీన్ లో వస్తే నిజంగానే రిలేషన్ లో ఉంటారు. సో అందుకే ముందే అడిగిన, ఏమున్నా ఓపెన్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, నేను ఓపెన్ గానే ఇస్తున్నాను, నేనైతే సింగిల్, నాకు ఎవరు లేరు. ఓకే, సో ఈ వీడియో చూసే వ్యక్తులకు చెప్తున్నా, నీ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే నాకు తెలిసి మేబీ వీడియో పక్కా చూస్తాడు. సో తను చెప్తున్నా, తను అబద్ధాలు ఆడుతుంది. ఒకవేళ నువ్వు నిజంగా ఉంటే బ్రదర్ ఇక మీ ఇష్టం, ఎందుకంటే చెప్పలేకపోతుంది, మస్తు ఇబ్బంది పడుతుంది. వీడియో వచ్చిన తర్వాత కథ ఇక నీకు మీ బాయ్ ఫ్రెండ్ కి మాత్రం పంచాయతీ అయితే పక్క అయితే. బాయ్ ఫ్రెండ్ లేరు, నన్ను ఏమన్నా అంటారన్న భయము లేదు. ఐఎమ్ సింగిల్, ఇది పక్క. ఇప్పటి వరకు రిలేషన్ కి వెళ్ళలేదు. చాలా ప్రపోజల్ వచ్చాయి, సో నేనే యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకలా? నాకు కరెక్ట్ పర్సన్ కనెక్ట్ అవ్వలేదు. అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి? నన్ను కేరింగ్ గా చూసుకోవాలి, అది నేను చూసుకుంటా. నన్ను తప్ప వేరే అమ్మాయిని చూడకూడదు, కొంచెం ఇబ్బంది. అది చెప్పు నెక్స్ట్. ఇంకా నేనే తన ప్రపంచం అయి ఉండాలి. చూసుకోవాలి నన్ను. ఎవరికైనా ఇవే ఉంటాయి అమ్మాయికి. ఓకే, అవన్నీ చూసుకున్న పర్సన్ వస్తే పెళ్లి చేసుకుంటారా? పెళ్ళి అయితే ఆలోచించాలి. బాయ్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న బాయ్ ఫ్రెండ్ కావాలి, కానీ పెళ్లి మాత్రం లివింగ్ రిలేషన్ అంటారు. లివింగ్ రిలేషన్ కాదు, సో ముందు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి. ఓకే, సో చాలా ప్రపోజల్స్ వచ్చాయని చెప్పినావు కాబట్టి అందులో గుర్తుండిపోయే ప్రపోజల్ అయితే మేబీ ఉండే ఉంటది, అది ఒకసారి మా కోసం షేర్ చేసుకోరా? ఫస్ట్ లో ఉంది, కానీ బ్రేకప్ అయింది సమ్ రీజన్స్ వల్ల. సో అతను కూడా రీసెంట్ గా చనిపోయారు. చనిపోయారు, హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయారు. మాకు ఆ విషయం తెలిసింది. బ్రేకప్ అయినాక చనిపోయాడా? రీసెంట్ గానే. రీసెంట్ గా చనిపోయాడా? న్యూ ఇయర్ కి. ఎలా, ఏం జరిగింది? ఏం జరిగిందో నాకు తెలీదు. సో హెల్త్ ఇష్యూ అని చెప్పారు అంతే. బ్రేకప్ అయినాక చనిపోయాడా? బ్రేకప్ అయ్యి ఒక 8 years అవుతుంది. ఓకే, తను రీసెంట్ గా చనిపోయారు. ఓకే ఓకే ఓకే, బ్రేకప్ అయిపోయి 8 years అవుతుంది,
కానీ ఆ వ్యక్తి ఇప్పుడు చనిపోయాడు. డల్ అయిపోయారు ఏంటండి? అంటే నిజంగా చెప్పండి, ఆ ఫస్ట్ లవ్ అంటే ఉంటది కదా, ఫస్ట్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా. ఇప్పటికీ ఆ ఫస్ట్ లవ్ ని గుర్తు చేసుకుంటారు మీరు? అప్పుడప్పుడు ఉంటుంది, గుర్తొస్తూనే ఉంటుంది. ఆ, సో దాన్నే గుర్తుంచుకొని మనం ముందుకు వెళ్ళలేం కదా. అవును, పాస్ట్ ఈస్ పాస్ట్. ఓకే, ప్రజెంట్ చిల్ అవుతున్నారు. అవును. ఓకే, లవ్ పైన మీకున్న ఒపీనియన్? లవ్ ఈజ్ ఒక ఎమోషన్ అండి. ఆ ఎమోషన్ ని క్యారీ చేసే వ్యక్తి కావాలంటున్నారు. అవును. ఆ, ఎవరు వస్తారో తెలియదు లైఫ్ లో, ఓకే, వెయిటింగ్. ఓకే. సో చాలా మంది వ్యూవర్స్ నా వీడియో చూస్తూ ఉంటారు, మరి వాళ్ళందరూ నీకు మెసేజ్ పెడతారు, మరి అందరు ఓకేనా? ఓకే, నాకు పర్లేదు. అందులో సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అవును. ఓకే, మీరు బానే ఉన్నారు. అమ్మో, నేనా? నిజంగా బాగున్నానా? బాగున్నారు. మరి నాలాంటి వ్యక్తి అంటే నేను ముందే చెప్పిన ఇప్పటిదాకా నా గురించి నేను, సో నాలాంటి వ్యక్తి నీ లైఫ్ లోకి వస్తే నీకు ఓకేనా? మీలాంటి వ్యక్తి అయితే వద్దండి నాకు. అయ్యా, నాకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న అబ్బాయితో. అవన్నీ నాలో అలాగే ఉన్నాయి. మీరు చేంజ్ అవ్వాలి. ఓకే, ఓకే, నేను చేంజ్ అయితే నేను ఓకే నీకు? ఓకే. అయ్యమ్మా, ఓకే, నిజంగా ఓకే కదా? ఓకే. మరి వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, మళ్ళీ నీకు రేపు పొద్దున్న నుంచి నా ట్యాగ్ వస్తుంది, నా ట్యాగ్ లైన్ వస్తుంది నీకు, మరి ఏం కాదు కదా? ఏం కాదు. ఓకే, సో ఈ ఇండస్ట్రీలో మీరు వెళ్తున్నప్పుడు ఎన్నో అడ్డుదారులు ఉండే ఉంటాయి. లైక్ మీకు నేను సినిమా అవకాశం ఇప్పిస్తా, లేకుంటే ఇంకా సీరియల్ అవకాశం ఇప్పిస్తా అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, నిజంగా ఉన్నాయి. రీసెంట్ గానే అలాగా అన్నారు. 2 సీరియల్స్ కి అలాగే మాట్లాడారు. సో వేరే ప్రాజెక్ట్స్ కి నాకేమిస్తావు, నీకు నేను ఇది చూస్తాను అది చూస్తాను. అది కూడా వాళ్ళు చిన్న వాళ్ళేనండి, మరి పెద్ద వాళ్ళు కూడా కాదు. అలాంటివి కూడా ఫేస్ చేశాను నేను. ఓకే, సో అంటే మీరు వెళ్తున్నప్పుడు కూడా కొన్ని మాటలు మనం వినాల్సి వస్తుంది, మనం వే ఆఫ్ డ్రెస్సింగ్ లో ఉన్నప్పుడు కూడా. అలాంటివి ఎప్పుడైనా మీరు విన్నారా? అంటే మీరు మోడల్ కాబట్టి సో మీరు వేస్తూ ఉంటారు బట్టలు, అవి కామన్, ఎందుకంటే యాజ్ అ మోడల్ గా మీరు వేయాల్సిందే. అలా ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని కొంచెం బోల్డ్ గా తిట్టినాయి, అలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఏమనిపిస్తుంది, బాధేస్తుంది. సో అవన్నీ పట్టించుకోరు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వచ్చిన ప్రపోజల్? ఇండస్ట్రీకి వచ్చాక కూడా వచ్చాయండి, ఇప్పటికీ వస్తున్నాయి. ఇప్పటి కూడా వస్తూనే ఉన్నాయి. అంతమంది ప్రపోజ్ చేస్తుంటే మరి అందులో ఎవరినన్నా ఒకరిని ఓకే చెప్పొచ్చు కదా. ఎన్ని రోజులు నీ సింగిల్ లైఫ్? మంచిగా ఉందా సింగిల్ లైఫ్? సింగిల్ లైఫ్ కొంచెం పర్లేదు. సరే, నేను ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నా. సింగిల్ లైఫ్ లో మీరు ఉన్నారు కాబట్టి సో ఓపెన్ గా అడుగుతున్నా, ఎప్పుడైనా లైక్ మైండ్ డైవర్ట్ కావడం కానీ, సో మీరు సింగిల్ ఉంటారు అనుకున్నా తెలిసి కదా, ఎప్పుడైనా సింగిల్ ఉన్నప్పుడు ఏదన్నా పిచ్చి పిచ్చి థాట్స్ అలాంటివి వస్తే, ఎందుకంటే ఒక తోడంటూ ముఖ్యం కాబట్టి, అలాంటి థాట్స్ అలాంటి ఫీలింగ్స్ వస్తే హౌ కెన్ యూ కంట్రోల్, ఎలా కంట్రోల్ చేసుకుంటారు మీరు? ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు అడుగుతున్నా, ఇట్స్ కామన్ ఫ్యాక్ట్ కదా అది. నేనైతే ఆ థాట్స్ రానివ్వను. ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా రానివ్వను. అలాంటి థాట్స్ రావు కూడా నాకు. ఎందుకు రావు? ఎందుకో నాకు తెలీదు, రావు, నిజంగా రావు. నిజంగా రావు. ఓకే, అలాంటి థాట్స్ వస్తే ఏం చేస్తావు? థాట్స్ వస్తే ఏం చేస్తాను అంటే నాకు తెలీదు. ఓకే, అంటే మీకు ఎలా రావు కాబట్టి అలాంటి సీన్స్ చేసినప్పుడు ఏమన్నా మైండ్, ఫస్ట్ క్వశ్చన్ అడిగిన గుర్తుందా మీకు? అలాంటి సీన్స్ చేసినప్పుడు సడన్ గా మీరు ఏమన్నా ఫీలింగ్స్ అలా వస్తే ఏంటి అని చెప్పి ఎందుకు అడిగినానంటే, సో రిలేటెడ్ టు ఈ క్వశ్చన్కి, ఎందుకంటే మీరు సింగిల్గా ఉంటారు, రిలేషన్లో లేరు కాబట్టి కొన్నిసార్లు థాట్స్ వస్తే ఏం చేస్తావు అని చెప్పి అడిగిన. ఏం చేయనండి, వర్కౌట్స్ చేస్తాను, జిమ్కి వెళ్తాను, డాన్స్ క్లాస్కి వెళ్తాను. సో మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఓకే, ఎస్, గుడ్ థింగ్ అది. జిమ్కి వెళ్తే అవన్నీ మైండ్ డైవర్ట్ అయిపోతాయి. ఎస్, ఆ జిమ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. సో మీకు నేను ఒక వీడియో చూపిద్దామని చెప్పి నేను సేవ్ చేసి పెట్టుకున్నా, మీ వీడియోనే. ఆ వీడియో చూసి నా విషయం మా ఊళ్ళో పిచ్చాలైపోతారు. ఆ వీడియో నేను చూపిస్తా. అసలు చూపించా చూపించచ్చు, పర్లేదు. 1 minute. వీడియో చూసి నిజంగా పిచ్చాలైపోతారు. ఏది వీడియో? మీరే కదా ఇది? నేనేనండి. ఏంటి ఆ ఫిజిక్ వెనకాల ఉన్న కారణం? వర్కౌట్స్, మెయిన్ థింగ్ డైట్. నాకు జిమ్ అంటే చాలా ఇష్టం. సో జిమ్ లోనే 3 hours స్పెండ్ చేస్తాను నేను డైలీ. ఓకే, జిమ్ లో 3 hours. ఓకే, ఒకసారి కామెంట్లు కూడా ఒకసారి చూస్తున్నా, ఇప్పుడే చూస్తాను, కామెంట్లు ఓపెన్ చేయలేదు. మేబీ కొన్ని కామెంట్స్ వచ్చినాయి. మీరు యాక్ట్ చేసిన మూవీ నేమ్ చెప్పండి, లేకపోతే షార్ట్ ఫిలిం నేమ్ అన్న చెప్పండి అని చెప్పి కూడా కామెంట్లు పెడుతున్నారు. నో వర్డ్స్ టు టెల్ అబౌట్ యూ అంట. అంత పిక్చర్ అయిపోయారు. ఆ ఇన్స్టాగ్రామ్ కూడా మీది నార్మల్గా సింగిల్ పర్సన్ మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వానికి ఆ రోజు పండుగనే ఇక. అట్లుంటే ఆ ఇన్స్టాగ్రామ్ పోస్టులు. మరి ఎప్పుడైనా నీ వీడియో నువ్వు చూసుకున్నావా?
చూసుకుంటాను, నవ్వుకుంటాను కూడా. నవ్వుకుంటూ అరే అలాంటి వీడియోలు చేస్తే ఓపెన్ గా అడుగుతున్నా, మా అలాంటి సింగిల్ మా అబ్బాయిలు ఏమైపోవాలండి? ఏమైపోతారు, నా వెనకాల తిరగాలి. తిరిగితే మీరు ఎంతమంది నన్ను యాక్సెప్ట్ చేస్తారు చెప్పు? నిజంగా పిచ్చెక్కి నా వీడియోలు చూస్తుంటే మాకు మా వాళ్ళు కూడా కెమెరామ్యాన్ కూడా ఒకటే పడి నవ్వుతుంది పక్క నుంచి. థ్యాంక్ యూ యువర్ కాంప్లిమెంట్. ఓకే, అది మీరు కాంప్లిమెంట్ గా తీసుకుంటున్నారు. ఓకే, సో ఇంకోటి అడుగుతున్నా, ఫస్ట్ చేసుకున్నాను లైఫ్ లో చేసుకుంటారు ఏంటండి అలా అడుగుతున్నారు? ఫస్ట్ లా ఉందన్నారు కానీ ఫస్ట్ ఇప్పుడు చేసుకున్నారని చెప్పి అడుగుతున్నాను. మాటలు లేవు. బీప్ వేసుకోవాలా? చెప్పలేమో ఇది, మేబీ అది బీప్ వేసుకుంటాము. సో ఫస్ట్ రొమాంటిక్ సీన్ ఏదైనా గుర్తుందా మీ లైఫ్ లో? రొమాంటిక్ సీన్ అంటే ఇదే మహేష్ మూవీ ఫస్ట్. ఇదొకటి. రియల్ లైఫ్ లో అంటారు, రియల్ లైఫ్ లో నాకు వద్దు, రియల్ అన్ని కల్పితాలు మాత్రమే అవి. రియల్ అయితే ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ కిస్ అయితే అవ్వలేదండి, నాకు కిస్ అంటే అస్సలు ఇష్టం లేదు. క్యాలరీస్ బర్న్ అయితే కదండి. అయినా కూడా నాకు ఇష్టం లేదు. నాకు ఓసిడి ఉంది, సో కిస్ అంటే ఎలర్జీ. ఓకే ఓకే, అదే ఆ ప్రాబ్లమ్. ఓకే, లేకుంటే అది కూడా అయిపోయి ఉంటదేమో. ఏమో చెప్పలేము. సో మీరు కొంచెం మోడలిష్ ఉన్నారు కాబట్టి, సో ఏం తాగుతారు మీరు? లైక్ తాగుతామంటే మన కామెంట్ లో వాటర్ గిట్ కాదు, ఆల్కహాల్ అంటారు. నేను నాకు అలవాట్లేదు. ఓకే, ఒక్క నిమిషం సీన్, ఒకసారి కెమెరా బంద్ చేయవా? మామూలు బంద్ చేసి చెప్పి ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా అండి అలవాట్లేదు. అలవాట్లేవు. కెమెరాస్ ఆఫ్ ఉన్నాయి, చెప్పు పర్లేదు. నేను ఏమంటున్నా, ఓపెన్ నా ఇంటర్వ్యూలో ఏముండదు. నిజంగా నాకు అలవాట్లేదు. నాకు డ్రింకింగ్ అలవాట్లేదు, స్మోక్ అలవాట్లేదు, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కాకపోతే పబ్కి వెళ్తాను వైబ్ కోసం, వైబ్ ఎంజాయ్ చేయడానికి కోసం వెళ్తా పబ్స్ కి. అది కూడా వీకెండ్ వెళ్ళను. సో మంత్ కి ఒక్కసారి వెళ్తా. ఏ పబ్కి వెళ్తారా చెప్తారా? అలా చెప్పకూడదు. పబ్ కూడా లైట్ కడతారు. ఓకే, ప్రిజం పబ్. ఓకే, వస్తుంటా నేను కూడా అప్పుడప్పుడు అక్కడికి. ఓకే, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నా వ్యూవర్స్ అందరినీ తీసుకుని వస్తా. ఓకే, ఇంకోటి, నీ బాడీ పైన నాకు టాటూస్ కనిపిస్తున్నాయి ఎక్కువ. కవర్ చేసుకో. ఆ పైన ఈ పేరు ఏంటది? బర్డ్. ఏంటి ఆ స్పెషాలిటీ? పిచ్చుకలు అంతరించాయి కదా, సో అందుకని నేను పిచ్చుక వేయించుకున్నాను. సో పిచ్చుక లాగా నేను కూడా ఫ్రీగా ఎగరాలి. ఓకే, ఫ్రీ బడి ఎగరాలని చెప్పి అది చేసుకున్నారు. ఇంకోటి ఇట్ సైడ్ హార్ట్. ఓకే, ఏదో పేరు కనిపిస్తుందా మీద? నావేనండి నేమ్స్. చెప్పారా ఒకసారి? అలా చెప్పకూడదు. లేనిపోయిన డౌట్ మళ్ళీ నా డౌట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు, ఎందుకంటే చూసినా కాబట్టి మళ్ళీ నాకు క్వశ్చన్స్ అవుతున్నాయి. ఏంటి ఆ ఫుల్ ఫామ్ ఏంటి? నావే నేమ్స్. ఓకే, ఎన్ని పేర్లు? నాకు దివ్యశ్రీ అని చెప్పి తెలుసు. దివ్యశ్రీనే. చూపి ఒకసారి చూడండి. ఏమనుంది దాని పైన? TDS. టీ ఇంటి పేరా? అది కవర్ చేస్తున్నారని చెప్పి. లేదు నిజంగా ఇంటి పేరు. ఓకే, ఇంకా టాటోస్ షేప్ అని కూడా బాగా అనిపిస్తుంది. టాటో లవర్ అనుకుంటాను, లవ్ సింబల్ ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. కానీ ఆ స్టోరీ చెప్పనంటూ? లేదండి, ఏం లేదు. స్టోరీ అయితే సింగిల్ గా ఉన్నారు. ఓకే, సో అంటే నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో లైఫ్ లో ఎన్నో అడ్డంకులు ఇవన్నీ తలదన్నుకునే మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి, సో ఆ శ్రీకాకుళం నుంచి ఇక్కడ ప్రజెంట్ మనకున్న శ్రీనగర్ దాకా ఆ జర్నీ గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు మీ జర్నీని మీరు ఎప్పుడైనా రిమెంబర్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు పొజిషన్లోకి వస్తున్నారంటే అసలు ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఒకసారి మీకు ఆ జర్నీ గుర్తొస్తూ ఉంటే ఏది ముఖ్యంగా ఈ పార్ట్ నాకు గుర్తొస్తుంది అని చెప్పుంటారు కదా, ఎలాంటి పార్ట్స్ మీకు ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి? అక్కడ నుంచి వచ్చినప్పుడు తినటానికి కూడా లేవు, తినటానికి లేదు, ఉండటానికి లేదు. సో మా బ్రదర్ ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను. సో మా వదినికి నేను ఉండటం ఇష్టం లేదు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, తిట్టించుకున్నాను. సో వాళ్ళిద్దరి మధ్యలో నేను ఎందుకు వచ్చాను అన్న. పడదా నీకు మీ వదినకి? పడడం కాదు, సో నేను వాళ్ళ దగ్గర ఉండటం తనకి ఇష్టం లేదు. ఎందుకు అలా? ఏమో నాకు తెలీదు. ఎంతమంది మీరు ఇంట్లో? అన్నయ్య, నేను, అమ్మ, నాన్న. మీ అన్నయ్య ఇక్కడనే ఉంటారా? ఇక్కడే ఉంటారు. బట్ ఇప్పుడు విడిపోయి ఉంటున్నారేమో? నేను ఇప్పుడు సింగిల్ గా ఉంటున్నాను. అన్నయ్య వదిన వాళ్ళు కలిసే ఉంటారు. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు నన్ను వద్దంటుంది అక్కడ ఉండడానికి ఇబ్బంది అని చెప్పి? ప్రొఫెషనేనా? ఎవరి భార్య భర్తల్లో మధ్యలో ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉండాలి, వాళ్ళ ఫ్రీడమ్ ఉండాలి. మేబీ అందుకే అనుకుంది. నాకు తెలిసింది మా అన్నయ్య నాకు సపోర్ట్ గా ఉంటారు. సో నాకు ఇక్కడ అన్ని తప్ప ఎవరు తెలియదు. హైదరాబాద్ అసలు హైదరాబాద్ కూడా తెలియదు నాకు. ఇప్పటికి కూడా నేను బయటికి వెళ్ళను, ఎక్కడికి తిరగను.
ఇప్పుడు ఫ్రీ టైం అయితే జిమ్, డాన్స్, రెస్ట్ అంతే. ఎక్కడికి వెళ్ళను, ఓకే. ఇంట్లోనే ఉంటా. ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్కి? 1 year అవుతుంది వచ్చి. 1 year అవుతుంది. 1 yearలో ఇన్ని సీరియల్, 2 సీరియళ్ళు, 5 సినిమాలు. ఏంటలా? ఏమో లక్. అవకాశాలు వస్తున్నాయి. కొంతమంది అయితే కొన్ని ఏళ్ళ తరబడి మన ఈ ఇండస్ట్రీలో ఉన్నారు, సినిమా అవకాశాలు లేక బాగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏదో నక్కతోకైనా దొక్కినట్టున్నారు మీరు. అదృష్టం మీ వెనకాల వస్తుంది. ప్రాపర్ మొత్తం అక్కడేనా? శ్రీకాకుళం. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే బిఎస్సి చేశానండి, నర్సింగ్ చేశాను. నర్సింగ్ చేశారు. మరి ఇంట్లో వాళ్ళు అన్నీ అంతవరం చదువుకున్నావు, ఎందుకు ఈ లైఫ్ జాబ్ చేసుకో అని చెప్పి? నేను జాబ్ చేశాను. నా ఫస్ట్ శాలరీ 4K. 4,000. ఎందులో చేశారు జాబ్ ఫస్ట్? హాస్పిటల్లో చేశాను. నర్స్గా చేశాను. స్టార్టింగ్ ఎంతమంది పేషెంట్ పడేసినావు? అదేం లేదు, మంచిగానే చూసుకుంటాను. సో వచ్చిన వాళ్ళందరూ మిమ్మల్ని చూడగానే ఉన్న రోగాలు, జబ్బులు అన్ని పోయినట్టున్నాయి. సో అలాగా జాబ్ చేస్తూ జాబ్ మానేసి యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చాను. ఓకే. ఫస్ట్ నర్సింగ్ చేస్తారు, దాని తర్వాత హైయెస్ట్ శాలరీ ఎంత? 20,000. ఓకే. ఇప్పుడు పర్ మంత్ ఎన్ని లక్షలు సంపాదిస్తున్నావు? బిజీ ఆర్టిస్ట్ అమ్మా మీరు ఇప్పుడు. అంటే మాక్సిమం ఇంత అమౌంట్ అని అలా చెప్పకూడదు. ఒక 2 lakhs. 2 lakhs దాకా సంపాదిస్తున్నావు. అంటే తిప్పి కొడితే 20,000 నుంచి 1 yearలో 2 లక్షలు అదృష్టం చేసుకొని పోతున్నావు కదా. సో ఇంకోటి, నువ్వు పాటలు కూడా బాగా చాలా మంచిగా పాడతావు అంట. నేను పాటలు పాడను. ఆటలు? ఆటలు కూడా ఆడవా? ఆడను. ఓకే. నీకు ఇష్టమైన గేమ్ ఏంది? నాకు ఇష్టమైన గేమ్ నాకు తెలిసింది ఒకటే జిమ్. అదే నాకు గేమ్ అంటున్నాను నేను. నాకు గేమ్స్ రావు. చిన్న ఉన్నప్పుడు నుంచి ఎప్పుడు? చిన్నగా ఉన్నప్పుడు ఖోఖో ఆట ఆడాను. పట్టుకున్న ఎవరన్నా? పట్టుకున్న అమ్మాయిలనే పట్టుకున్న, అబ్బాయిలని పట్టుకోలేదు. ఏమంది వాళ్ళు పట్టుకుంటే? వద్దు వద్దన్నారు. ఇంకొక గేమ్ చెప్పాలి. అంటే కబడ్డీ. చాలా ఉన్నాయి కదా. కబడ్డీ కూడా ఆడాను. లెమన్ స్పూన్ ఆడినావు ఎప్పుడైనా? ఆడాను. నిజంగా చెప్పు. నిజంగా ఆడాను. చిన్నప్పుడు 6th class లో, 6th 7th. స్పూన్ ఎక్కడ పెట్టుకుంటారు? నోట్లో. ఇది మన లెమన్ స్పూన్ పైన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? వాక్ చేస్తారండి పెట్టుకొని. పెట్టుకొని ఉరుకుతారా? ఆడినావు, గుర్తుందా గేమ్? ఆడినా. ఇంకోటి, క్రికెట్ చూస్తావా నువ్వు బాగా? క్రికెట్ చూడను నేను, నాకు ఇష్టం లేదు క్రికెట్. క్రికెట్ చూడవు అసలు తెలీదు కూడా క్రికెట్ గురించి. ఎప్పుడు చూడలేవు కూడా. ఓకే. క్యాచ్లు పడతావా? బాల్ తెలుసు మీకు? నార్మల్ బాల్ తెలుసు, క్యాచ్ పడతా. వచ్చా క్యాచ్ పట్టడం? వచ్చు. ఓకే. రెడీ ఉండు మరి. ఎందుకు అడగవా? ఎందుకండి? నేను చూస్తే హార్ట్ జారిపోయేలా ఉంది. క్యాచ్ పడతావేమో అని చెప్పి. పడతాను. పడతావు కదా. ఓకే. ఇంకోటి, నాకు ఒకసారి నీ ఫోన్ ఇయ్యరా? ఓకే. నిజం చెప్పండి, నీ ఫోను ఫైర్ ప్రూఫా? ఎందుకు అలా అడిగారు? అంటే ఇంత అందమైన అమ్మాయి ఫోటోలు ఈ ఫోన్లు ఉంటే ఇంకా ఇది ఇలా తట్టుకుంటుందేమో అని చెప్పి నాకు అర్థమవుతుంది, అందుకోసమే అడుగుతున్నా నేను. అవునా? ఫైర్ ప్రూఫే కదా. అవును. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఇంకోటి మీరు చెప్పలేదు ఇప్పటిదాకా. ఏంటిది? క్రికెట్ చూడనని చెప్పినారు. సో నార్మల్గా అది క్రికెట్ చాలా మంది చూస్తారు, అందులో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తావా? స్పోర్ట్స్ కి సంబంధించి కొన్ని అడుగుతా నేను. నాకు నిజంగా తెలియదు. స్పోర్ట్స్ చూడను. స్పోర్ట్స్ చూడవు? ఫ్రీ టైం అంతా స్లీప్ చేస్తాను. షూట్స్, జిమ్, డాన్స్ క్లాసు, స్లీప్, ఇదే నా లైఫ్. పడుకుంటారు? పండుకొని ఏం చేస్తారు? నిద్రపోతాను. పండుకొని ఏం చేస్తావు? నిద్రపోతా అంటావు? పండుకొని తింటాను. అబ్బో, టాలెంటెడ్. అదే అడిగి నన్ను పండుకొని ఏం చేస్తావో నేను అడగలేదు. పండుకొని ఏం చేస్తారు? పండుకొని ఎవరైనా తింటారు. ఓకే. ఇంకోటి అడుగుతా నేను, పొడుపు కథ. అది బట్టలు ఇప్పి బాయిలో దుంకుతుంది, ఏంది అది? తెలీదు. ఫ్రూట్, అది కూడా మంచి ఫ్రూటే. మీరు డైట్ చేస్తున్నారు కాబట్టి డైట్ లో కూడా బాగా తింటారు దాన్ని. పైనాపిల్ కాదు. పపాయ కాదు. వాటర్ మెలన్. బట్టలు ఇప్పి బాయిలో దుంకుతుంది. బత్తాయి కాదు. ఆరెంజ్ కాదు. ఇంకేంటి? అది కొంచెం పొడుగు ఉంటది. బనానా. ఎస్. అంటే పొడుగు ఉంటుంది అంటే బనానా అని చెప్పి చెప్పారు, అర్థం కాలే నాకు. బనానా పొడవుగానే ఉంటుంది కదా. ఓకే. అది అడగవా నన్ను సార్, ఎందుకు అలా బట్టలు ఇప్పి బాయిలో దుంకుతుంది అని చెప్పి ఎందుకు అన్నావని? ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. బట్టలు బావిలో ఎందుకు దుంకుతుంది? నువ్వు బనానా ఎట్లా తింటావు?
తొక్క వలిచి. సరే నేను చెప్పిన కదా ఎట్లా అని చెప్పి నేను క్వశ్చన్ వేసినావు, బట్టలు ఇప్పి బాయిల్ ఎట్లా దుంకుతుంది అని చెప్పి. సో ఇది ఎగ్జాంపుల్, ఇది బనానా, ఒకసారి పట్టుకో. అది బనానా, దాన్ని ఎట్లా తింటావు నువ్వు? ఇలా తొక్క తీసి నోట్లో పెట్టుకొని తింటాం. అది బనానా, పెట్టుకో ఒకసారి. అయ్యో ఇది బాటిల్ అండి. బనానా నువ్వు ఉంచుకొని పెట్టుకో ఒకసారి. అలా ఎలా పెట్టుకుంటాం? ఎప్పుడు పెట్టుకోలే బనానా నోట్లో? పెట్టుకున్నాను. పెట్టుకున్నావు కదా మరి. బానే ఉంటుంది బనానా స్వీట్. స్వీట్ అంటే ఎక్కువ ఇష్టమా నీకు, లేకపోతే హాట్ అంటే ఎక్కువ ఇష్టం? రెండు ఇష్టమే, ఎక్కువ స్వీట్ ఇష్టం. నువ్వు తిన్నది ఏంది నోట్లో పెట్టుకుంది, స్వీటా హాటా? స్వీట్. అంటే బనానాలు రెండు టైప్ ఉంటాయి కదా, కొంచెం కచ్చి బనానాలు కూడా ఉంటాయి కాబట్టి నేను అడిగితే ఎందుకు నవ్వుతున్నా నాకు అర్థమవుతలేదు. మీరు ఏం లేదండి, అందుకోసమే అది మనం తినేటప్పుడు ఆ తోలు ఉంటుంది కదా, ఆ తోలు తీసి మనం బయట పడేస్తాం. బయట పడేసి తింటాం. అంటే ఎక్కువ ఊర్లలో ఏం చేస్తారంటే ఆ బనానా తీసి తోలు తీసి బయట పడేస్తారు అనమాట. అది ఎప్పటి నుంచో ఉన్న సామెత అది. ఓకే. సో ఇంకొకటి, నాకు నువ్వు ముందు నుంచే నాకు పరిచయం ఉంది కాబట్టి, సో ఇంకొక టాటో నీ బాడీ పైన ఉంది. ఆ టాటో ఎక్కడ ఉందో నాకు తెలుసు. అది మీరు ఒప్పుకుంటే మన వ్యూయర్స్ ఒకసారి ఆ టాటో చూపిస్తాం. ఓకేనా? ఒకసారి జూమ్ ఇన్ చేసుకో ఒకసారి. ఓకే. అక్కడ అంటే నేను ఎందుకని తెలిసి పడుతుంది నీకు పాటలు అంటే ఇష్టం అని చెప్పి, సో అందుకోసమే అడిగిన నేను. వింటావా? నాకు మ్యూజిక్ ఇష్టం, వింటాను, తక్కువ పాడతాను, ఎక్కువ మ్యూజిక్ వింటూ పడుకుంటా. ఎలాంటి సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటావు? ఫీల్ సాంగ్స్, లవ్ సాంగ్స్, మెలోడీ. ఓకే. మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో న్యాచురల్ స్టార్ నాని. ఎందుకలా నాని? న్యాచురల్ గా ఉంటుంది, తను న్యాచురల్ గా ఉంటారు. సో నేను న్యాచురల్ గా ఉంటా. నేను న్యాచురల్ గా ఉంటా. మరి నానికి నాకేం తక్కువ? కొట్టగా నాని ఫ్యాన్స్ అందరు వచ్చి నన్ను. ఓకే. నాని అంటే ఇష్టం. హీరోయిన్ లో నిత్య మీనన్. ఓకే. చాలా మంది ఉన్నాక నిత్యం మీననే అని చెప్పి ఎందుకు అంటున్నావు? కొంచెం పోలికలు కలుస్తాయి నాలో అంటారు చాలా మంది. ఓకే. ఓహో, నిత్య మీనన్ లో మీలో హైట్ తక్కువ కదా, షార్ట్, అందుకే నిత్య మీనన్. ఓకే. సో అంటే మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీ టోటల్ జర్నీలో చివరిగా థ్యాంక్ యూ చెప్పాలి అంటే వాళ్ళకి. సో వీళ్ళకి నేను రుణపడి ఉన్నా ఈ లైఫ్లో. అంటే ప్రతి ఒక్కరికొకరు ఉంటారు, లైక్ ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ. సో కొంతమంది పర్సన్స్ మన లైఫ్లో ఉంటారు వాళ్ళు. సో అలాంటి వ్యక్తులు ఎవరన్నా మీ లైఫ్ జర్నీలో మీకు సపోర్ట్ చేసిన వ్యక్తులకి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలంటే ఏం చెప్తావు? ఒకరికి చెప్తాను, ఒక ఫ్యామిలీ ఉన్నారు నాకు. వాళ్ళే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు మంచిగా సపోర్ట్, మనీ పరంగా కానీ, ఫైనాన్షియల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా అన్ని సపోర్ట్ గా వాళ్ళే ఉన్నారు. బావగారు, అక్కగారు, మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను. సో చివరిగా నేను ఏమంటున్నాను అంటే, సో ఇప్పటిదాకా మీరు చెప్పారు కాబట్టి, సో నిజంగా నేను నచ్చిన అంటే నాకు ఒక హగ్ ఇస్తే నేను నచ్చిన అని చెప్పి నేను అనుకుంటా. మేబీ నీకు ఇష్టం ఉంటాయి లేకుంటే లేదో, జస్ట్ నేను చెప్తాను. ఓకే అండి, ఇస్తాను. సో ఇస్తారా మరి? ఇస్తాను. నిజంగా? ఓకే. రెడీ. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లైఫ్లో ఎదగాలి, అనుకున్న గోల్స్ రీచ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో పిలిచినందుకే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే. వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. హలో, నన్ను మర్చిపోయారే. వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. అంటే ఇది బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. మీ లలితలో ధరలు కంపేర్ చెయ్యండి. ఎక్కడ తక్కువో అక్కడే కొనండి.